మీ అన్నయ్య శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నాడు, కానీ సాక్ష్యాలేమో వ్యతిరేకంగా ఉన్నాయి. హౌ డిడ్ దట్ హ్యాపెన్? నిజానికి ఆ రోజు ఏం జరిగింది ఫిలిప్? ఆ రోజు మార్నింగ్ నిజామికా షోరూమ్ ఇనాగ్రేషన్ జరిగింది. ఆ రోజు రాత్రి బాగా తాగున్నాను. నాకు బాగా ఎక్కేసింది. ఇంటికి వెళ్తే ఎక్కడ దొరికిపోతానోనని ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళలేదు. ఆ రోజు రాత్రి నువ్వు అలీనాతో మాట్లాడలేదా? అవును, రోజుకి 3-4 సార్లైనా తనకు కాల్ చేస్తాను, లేకపోతే తనే చేస్తుంది. కానీ ఆ రోజు నేను ఏం మాట్లాడానో నాకే గుర్తులేదు. నీకు కాల్ చేసిన తర్వాత నిన్ను కలవడానికి వెళ్తున్నానని వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పిందంట. బట్ జస్ట్ ట్రై టు రిమెంబర్, ఆ రోజు తనతో నువ్వేం మాట్లాడావు? ఆ రోజు మత్తులో ఉన్నాను కాబట్టి తనతో ఏం మాట్లాడానో గుర్తులేదు. మరీ అంతలా తాగే అలవాటు ఉందా? అంటే లేదు. ఓకే, సో నువ్వు తాగిన తర్వాత ఆ ఇంట్లోనే పడుకొని నిద్రపోయావు. అవును. నీతో పాటు ఇంకా ఎవరున్నారు ఆ ఇంట్లో? అక్కడ అందరూ ఉన్నారు. నిజామికా ఉన్నాడు, అరుణ్ ఉన్నాడు, సల్మాన్ ఉన్నాడు. దట్స్ గుడ్. సో ఆ రోజు నువ్వు అక్కడే ఉన్నావని వాళ్ళ ముగ్గురు కూడా తెలుసు కదా? అవును. దట్స్ గ్రేట్. ఆ రోజు మేమందరం ఒకచోటే ఉన్నాం. ఆ రోజు కొంచెం ఎక్కువే తాగాడు, బాగా మత్తెక్కింది. పైగా కొకైన్ కూడా. ఏంట్రా ఇది? వాడికి ఇలాంటి చెడు అలవాట్లు కూడా ఉన్నాయా? అదంతా ఏదో సరదాగా కలిసినప్పుడు ఎంజాయ్మెంట్ కోసం. లేదన్నయ్య, ఫిలిప్ దానికి బానిసయ్యాడు. నిజాన్ని మీతో ఎందుకు దాయాలి? వాడు మందు తాగాడా, డ్రగ్స్ తీసుకున్నాడా అన్నది కాదు ఇక్కడ అసలు విషయం. ఆ రోజు మీరు కూడా తనతో ఉన్నారు కాబట్టి మీరిచ్చే స్టేట్మెంట్ మాత్రమే వాడిని కాపాడగలదు. ఖచ్చితంగా వాడికి సపోర్ట్ చేస్తాం. మీరు ఏం చెప్పమంటే అదే చెప్తాం. కానీ వాడు ఆ రోజు మాతో పాటు లేడు. ఆ రోజు రాత్రి వాడు అలీనాను చూడటానికి వెళ్ళాడు. కానీ ఫిలిప్ని అడిగితే మీతోనే ఉన్నానని చెప్పాడే. వాడి మొబైల్ ఫోను రాత్రంతా రూమ్లోనే ఉందని ప్రూఫ్ కూడా ఉంది కదా. వాడు ఆ టైంలో వెళ్తుంటే మేము వద్దని ఆపాం కూడా, కానీ బాగా మత్తులో ఉన్నాడు, వినలేదు. మొబైల్ మర్చిపోయాడు కాబట్టి 4 తిరిగి వచ్చి మళ్ళీ మొబైల్ తీసుకొని వెళ్ళిపోయాడు. అన్నయ్య, వాడిని కాపాడడానికి మేము ఏం చేయాలో మీరే చెప్పండి. మీరే చెప్పండి అన్నయ్య. కోర్టులో మా ముగ్గురిని ఏం చెప్పమంటారు? ఏంట్రా నువ్వు చేసిన పిచ్చి పని? నేను ఈ సమాజంలో తలెత్తుకుని ఎలా తిరగలరా? నేను నిజంగా ఈ పని చేయలేదన్నయ్య. వాడుకుని వదిలేయాల్సినంత తప్పుడు పని పాపం ఆ అమ్మాయి ఏం చేసిందనిరా? దయచేసి అలా మాట్లాడుకో. నన్ను కాపాడన్నయ్య. నువ్వు తలుచుకుంటే ఇందులో ఇరుక్కుపోతాను.